ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మనందరినీ ఈ లోకంలో ఒక గొప్ప ప్రణాళికతో ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏ ఒక్కరం కూడా ఏదో మామూలుగా దేవుడు మనల్ని సృష్టించుకోలేదు, కానీ ఒక గొప్ప ప్రణాళిక, ఆయన చిత్తాన్ని ఈ లోకంలో మనం నెరవేర్చాలని మనందరినీ కూడా ఒక్కొక్కరిని ఒక స్పెషల్ పర్సన్ గా దేవుడి లోకంలో మనల్ని పుట్టించాడు. కానీ మనం చాలా సార్లు అనుకుంటాము, నేనెందుకు అసలు ఈ లోకంలో ఉన్నాను, ఎందుకు నన్ను పంపించాడు అని. కొన్నిసార్లు ఈ లోక పరిస్థితులను చూసి మనం విసికి ఆ విధంగా ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ దేవుడు మాత్రము ప్రతి ఒక్కరిని ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో మనల్ని సృష్టించాడు. ఒక వ్యక్తి ఈ విధంగా అంటా ఉన్నాడు, యు కెన్ నాట్ ఫుల్ఫిల్ గాడ్స్ పర్పస్ ఫర్ యువర్ లైఫ్ వైల్ ఫోకసింగ్ ఆన్ యువర్ ఓన్ ప్లాన్స్. ఈ వ్యక్తి ఏమంటున్నాడంటే, నీ ఓన్ ప్లాన్స్ గురించి నువ్వు ఆలోచన చేస్తా ఉంటే, నీ సొంత ప్రణాళికల గురించి, నా మనసులో ఈ విధంగా ఉంది, నేను ఇలా ఉండాలి అని నీ సొంత ఆలోచనలే నువ్వు ఎప్పుడు ఫోకస్ చేస్తా ఉంటే, దేవుని పర్పస్ నువ్వు గుర్తించలేవు, దేవుని ప్రణాళికను నువ్వు గుర్తించలేవు అని వ్యక్తి చెప్తా ఉన్నాడు. నీకు దేవుని ప్రణాళిక తెలవాలి అని అంటే మనము దేవుని విషయాల మీద ఫోకస్ చేయాలి. మన ప్లాన్స్ కాదు, కానీ దేవుని ప్లాన్స్. దేవా, నీ ప్రణాళిక ఏంటి నా లైఫ్ లో అని వాటి మీద మనము ఫోకస్ చేసినప్పుడు, ఆలోచన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మనకు రివీల్ చేస్తాడు ఎందుకు మనల్ని ఈ లోకానికి ఆయన పంపించాడనేది. అయితే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఒక 4 విషయాలు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతా ఉన్నాడు. ఆ 4 విషయాలు దేవుని ప్రణాళికను సూచిస్తా ఉన్నాయి. ఎందుకు ఈ లోకానికి మనల్ని దేవుడు పంపించాడు అని ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఈరోజు ఒక రిమైండర్ ఇస్తా ఉన్నాడు, గుర్తు చేస్తా ఉన్నాడు. ఎందుకంటే ఈ విషయంలో నేను నిన్ను ఈ లోకానికి పంపించాను అని. సో ఆ విషయాలు ఏంటో చూద్దాం. దేవుని ప్రణాళిక ఏంటో మన జీవితంలో చూద్దాం. మొట్టమొదటిగా మనం చూస్తే అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 20వ వచనము చదువుకుందాం. ఆ అపోస్తుల కార్యములు 20:20. మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియచేయుచు బోధించుచు. 21, సారీ 20. సో ఇక్కడ మనం చూస్తే అపోస్తులైన పౌలు ఒక మాట అంటా ఉన్నాడు. ఏమనంటే, ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను తెలియచేయచు బోధిస్తా ఉన్నాను అని. అయితే ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే, దేవుని విషయాలు అంటే ప్రయోజనకరమైనవి ఏంటంటే దేవుని మాటలు, దేవుని యొక్క వాక్యము, దేవుడు చేసిన గొప్ప కార్యాలు ఏవైతే ప్రయోజనకరమైనవి ఉన్నాయో అవి నేను దాచుకోకుండా బహిరంగంగా ప్రకటిస్తా ఉన్నాను అని ఇక్కడ పౌలు మహాశయుడు అంటా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మొట్టమొదటిగా దేవుని ప్రణాళిక మన జీవితంలో ఏంటంటే మనము వాక్యాన్ని ప్రకటించే వారిగా ఉండాలి. ప్రతి ఒక్కరము కూడా, ఏ ఒక్కరు కూడా దేవుని విషయాలను దాచుకోవద్దు అని వాక్యము ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతా ఉంది. చాలా సార్లు మనం అనుకుంటాం, నాకేం తెలియదు కదా, నాకేమొచ్చు నేను చెప్పడానికి అనుకుంటాం. దేవుడు చేసిన గొప్ప కార్యాలు మన లైఫ్ లో చేసిన ఆ యొక్క టెస్టిమనీస్ ఎన్నో ఉంటాయి. దేవుడు అపాయాల నుండి తప్పిస్తా ఉన్నాడు, అనారోగ్యం నుండి లేవనెత్తుతా ఉన్నాడు, ఎన్నో విషయాలలో దేవుడు మేలు చేస్తా ఉన్నాడు కదా. ఏ ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటా ఉన్నాడు. ఇంకా ఏ దిక్కు ఏ దారి మనకు కనిపించని సమయంలో ఆయన ఎవరినో పంపించి మనల్ని బ్లెస్ చేస్తా ఉన్నాడు, ఆదుకుంటా ఉన్నాడు. ఇవన్నీ మనం ఇతరులతో పంచుకుంటా ఉన్నామా? ఆయన చేసిన మేళ్లను ఇతరులతో పంచుకుంటా ఉన్నామా? ఇక్కడ పౌలు మహాశయుడు అంటున్నాడు, ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక నేను ప్రకటిస్తా ఉన్నాను. హల్లెలూయా. ఈరోజు మన నోరు ఎన్నో విషయాలకి మనము తెరుస్తా ఉంటాం.
మా పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ముసలమ్మ ముచ్చట్లకి చాలా మంది టైం ఇస్తా ఉంటారంట మాట్లాడడానికి. ఆ విషయాలు, ఈ ఇంటి విషయాలు, ఆ ఇంటి విషయాలు, కొంతమంది సీరియల్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు, మూవీస్ గురించి మాట్లాడుతూ ఉంటారు, ఎవరో ఇంట్లో జరిగిన సంఘటనల గురించి గంటల తరబడి కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. కానీ ఎప్పుడైనా ప్రయోజనకరమైన దేవుని మాటలు మనం మాట్లాడుతూ ఉన్నామా? ఇది దేవుని ప్రణాళిక మన జీవితంలో. మనను సృష్టించుకున్న పర్పస్ ఏంటంటే ఆయనను మహిమపరుస్తామని, ఆయన మాటలను ఇతరులకు తెలియజేస్తామని. సో ఇది మనము గుర్తుంచుకోవాలా. దేవుని పర్పస్ మనల్ని ఎందుకు సృష్టించుకున్నాడంటే మనము ఆయన మాటలను ఇతరులకు ప్రకటించాలా. 21వ వచనంలో మనం చూస్తే ఆయన యూదులకు, గ్రీసు దేశస్థులకు ఆ యొక్క వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నాడు పౌలు. యూదులు, గ్రీసు దేశస్థులు, ఆయన సొంత వారికి, ఆయన ఆయన సొంత జనాలు కాని వారికి కూడా ఆయన ప్రకటిస్తా ఉన్నాడు. ఇంటి వారికే కాదు, కేవలము నా ఫ్యామిలీ మెంబర్స్ కి అని కాదు, వా ఇంకా తెలియని వేరే దేశస్తులకి కూడా ఆయన వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నాడు. సో మనము మన స్నేహితులకు దేవుని విషయాలు పంచుకోవాలా, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను వర్ణించాలా. ఈరోజు నిజంగా నేను ఉన్నానంటే అది దేవుని కృపయే అని ప్రతి ఒక్కరితో మనం మాట్లాడగలగాల. మన పుట్టింటి వారితో, మన అత్తగారితో, ఇంకా పొరుగు వారితో, పొరుగు దేశస్తులతో, తెలువని వారికి కూడా ప్రకటించే వారిగా మనము ఉండాల. ఇది దేవుని ప్రణాళికగా మనం చూస్తా ఉన్నాం మొట్టమొదటిగా. రెండవది మనం చూద్దాము. ఆ సమస్తము దేవుని కోసం చేయండి. ఏ పని చేసినా దేవుని మహిమ పరచడానికి చేయాల. ఇది దేవుని ప్రణాళిక. మొదటి కొరింథీలకు రాసిన పత్రిక 10:31 చదువుకుందాం. కాబట్టి మీరు భోజనము చేసినను, పానము చేసినను, మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. హల్లెలూయా. ఇక్కడ వాక్యం చెప్తా ఉంది, ఈ లోకంలో మనం ఏ పని చేసినా, భోజనం చేసినా, నీళ్లు తాగినా, ఇంకా ఏ పని చేసినా, నడుస్తూ ఉన్నా, పడుకున్నా, లేచినా, మాట్లాడుతున్నా, చూస్తున్నా, ఏ పని చేసినా దేవుని మహిమ కొరకు మనం చేయాలి. హల్లెలూయా. మనం చేసే ప్రతి పనికి దేవుడు ఒక రోజు మనకు రివార్డ్ ఇవ్వబోతా ఉన్నాడు. ప్రతి పనికి మంచి పని అయితే మంచి బహుమానం పొందుకుంటాము. చెడ్డ పనులు చేస్తే చెడ్డ బహుమానాలు, ఆ యొక్క చెడు పనులకు తగిన పనిష్మెంట్ ని కూడా దేవుడు సిద్ధపరుస్తా ఉన్నాడు. సో ఈరోజు మనం చేసే పనులు దేవునికి మహిమను తీసుకొస్తా ఉన్నాయా, లేకుంటే దేవునికి అవమానము తీసుకొస్తా ఉన్నాయా, మనం ఆలోచన చేయాలా. దేవుడు ఎప్పుడు కూడా మనం ఆయన మహిమ కొరకు దేవుని కార్యాలు చేసినప్పుడు, ప్రతి పనిలో దేవునికి భయభక్తులు కలిగి మనం నడుచుకున్నప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఎంత గొప్పవంటే అవి ఈ లోకం ఇవ్వలేనివి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో బహుశా ఎవరైనా మనల్ని మెచ్చుకుంటే ఇంత ఇంత డబ్బు గిఫ్ట్ ఇస్తారేమో, ఒక వస్తువు గిఫ్ట్ ఇస్తారేమో అప్రిషియేట్ చేస్తూ. కానీ దేవుడిచ్చే బహుమానాలు ఎటువంటివంటే అది గొప్ప సమాధానంతో ఆయన మన హృదయాన్ని నింపుతాడు. ఈ లోకంలో సమాధానం కావాలంటే ఏ మానవుడైనా మనకివ్వగలడా? మన ఇంటి వారు గాని, స్నేహితులు గాని ఎవ్వరూ ఆ పీస్ఫుల్నెస్ ని మనకి ఇవ్వలేరు. అదెవరు ఇవ్వగలరంటే దేవుడే ఇవ్వగలడు. సంతోషము ఆయన మాత్రమే ఇవ్వగలడు. ఆరోగ్యము ఆయన మాత్రమే ఇవ్వగలడు. హానర్, ఘనత ఆయన మాత్రమే ఇవ్వగలడు. ఇవన్నీ నీకు కావాలంటే, పరిశుద్ధమైన బహుమానాలు మనకు కావాలంటే మనము ఏ పని చేసినా దేవుని మహిమ కొరకు చేయాలి. రెండవది, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతా ఉన్నాడు. మన ప్రతి పని కూడా దేవుని మహిమ కోసము చేయాలి. ఇంకా కొలస్సీలకు రాసిన పత్రిక 3:17 చక్కటి మాట ఉంది, చదువుకుందాం. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను
ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. ఇక్కడ వాక్యం చెప్తా ఉంది, నీ చేతికి ఏదైనా రెస్పాన్సిబిలిటీ అనుగ్రహించబడితే దాని నిమిత్తమంట మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఆ పని చేయాలంట. ఏ పని అయినా నీ చేతికి అప్పగించబడితే దాన్ని నువ్వు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు సమస్తము ఆయన పేరిట చేయుడి. చాలా సార్లు సంఘంలో గాని, కుటుంబంలో గాని, వ్యక్తిగత జీవితంలో గాని ఏదైనా రెస్పాన్సిబిలిటీ మన మీద పడితే మనం విసుక్కుంటా ఉంటాం. నేనేనా ఉన్నది? నేనొక్కడినే కష్టపడాలా? నేనొక్కదాన్నే కష్టపడాలా? వాళ్ళందరూ బానే ఉన్నారే అని మనం విసుక్కుంటా ఉంటాం. ఏదైనా బాధ్యత మన మీద మోపబడినప్పుడు. కానీ ఇక్కడ వాక్యం చెప్తా ఉంది, నువ్వు కృతజ్ఞత చెల్లించాలా. అయ్యా, ఈ ఇంత గొప్ప రెస్పాన్సిబిలిటీ నాకు ఇచ్చావా తండ్రి, నీకు కృతజ్ఞతలయ్యా, నన్ను ఎన్నుకున్నావయ్యా ఈ ఈ పని కోసము అని కృతజ్ఞత చెల్లించి ఆ పనిని ప్రారంభించాలని ప్రభువు మాట్లాడుతా ఉన్నాడు. విసుక్కోవద్దు ప్రియ సహోదరి సహోదరుడా. ఏ పని అయినా ఇష్టపూర్వకంగా చేసినప్పుడు దాంట్లో మనము ప్రతిఫలం పొందుకుంటాము, నెమ్మది పొందుకుంటాము, బహుమానం పొందుకుంటాము. విసుక్కుంటూ చేస్తే ఆ పని చేసినా కూడా లాభమేమీ లేదండి. టైం వేస్ట్, బలము వేస్ట్, శక్తి వేస్ట్. అంతేగాని లాభమేమి లేదు. ఏ పని అయినా విసుక్కుంటూ చేయకూడదు. కృతజ్ఞతతో చేయాల. తల్లి బాధ్యత ఈ లోకంలో ఉందేమో, తండ్రి బాధ్యత ఉందేమో, సేవకుని బాధ్యత మన మీద ఉందేమో, సేవకురాలి బాధ్యత ఉందేమో, సంఘం మీద బాధ్యత ఉందేమో, కుటుంబ బాధ్యత ఉందేమో, జాబ్ బాధ్యత ఉందేమో. ప్రతి బాధ్యతను కృతజ్ఞత పూర్వకంగా నిర్వహించాలి. విసుక్కోవద్దు అని వాక్యము చెప్తా ఉంది. అట్టి వారికి దేవుడు గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాడు. ఒకసారి నా వ్యక్తిగత జీవితంలో ఒక చిన్న సాక్ష్యాన్ని నేను పంచుకుంటాను. మా సంఘంలో ఒకసారి చర్చ్ క్లీనింగ్ చేస్తా ఉన్నారు. అంతా కడుగుతా ఉన్నారు. ఆ అంతా క్లీన్ చేస్తా ఉన్నారు. ఆ రోజు నేను కూడా వెళ్ళాను. డస్ట్ అన్ని ఇట్లా ఒక క్లాత్ ముక్కుకి కట్టేసుకొని అన్ని దులుపుతా ఉన్నాం, చేస్తా ఉన్నాం. ఒక ఇద్దరు సహోదరులు వచ్చి నన్ను ఒక మాట అడిగారు, ఆ సిస్టర్ రా మనము వాష్‌రూమ్స్ కడుగుదాం, బాత్రూమ్స్ కడుగుదామని. సో, నిజంగా ఆ టైంలో నేను చాలా సార్లు సండే స్కూల్ పిల్లలకి నేను సండే స్కూల్ తీసుకుంటా ఉంటే పిల్లలకి చెప్పేదాన్ని, బాత్రూమ్స్ కడగాల్సొచ్చినా దేవుని సన్నిధిలో చేయాలి మనము అని. ఎప్పుడైతే ఈ సిస్టర్స్ ఆ మాట అన్నారో నాకు గుండెలో భయం మొదలైంది. ఏమనంటే, నేను నా సొంత బాత్రూమే కడుక్కోను, ఈ పబ్లిక్ టాయిలెట్స్ నేను కడగాలా దేవా అని ఆలోచిస్తా ఉన్నా. నేను వెంటనే యెస్ చెప్పలేదు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఒక మాట చెప్తా ఉన్నాడు. "నువ్వు చెయ్యలేకపోతే ఎందుకు చెప్తా ఉన్నావు? నీ వల్ల కాని పనిని ఈ చిన్న బిడ్డలకు ఎందుకు బోధిస్తా ఉన్నావు? నువ్వు చెయ్యకపోతే చెప్పకు. నువ్వు చెయ్యగలిగితే చెప్పు" అని. సో, నేనన్నాను, "ఓకే దేవా, నేను కడుగుతాను. నువ్వు అప్పగించిన ఈ రెస్పాన్సిబిలిటీ నేను చేస్తానని." నేను వెళ్ళాను. ఆ టైంలో ఎవరు లేరక్కడ. నన్ను పిలిచిన వారు గూడా లేరు. నేనే ఒక్కదాన్ని ఆ ముక్కుకి క్లాత్ గూడా విప్పేసి, హార్పికేసి మొత్తం చర్చ్ టాయిలెట్స్ అన్నీ క్లీన్ చేశాను. ప్రియ సహోదరి, సహోదరుడు, నా వివాహానికి ముందు జరిగిన ఈ సంఘటనను నేను షేర్ చేస్తా ఉన్నాను. ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నానంటే, మనకప్పగించిన బాధ్యతను మనం చక్కగా నిర్వహించినప్పుడు, అప్పుడే బహుమానాలు రాకపోవచ్చు. ఇన్‌స్టంట్‌గా దేవుడు దిగొచ్చి మనకు బహుమతి ఇవ్వకపోవచ్చు. కానీ ఆ దీవెనలు తరతరాలు నిలిచిపోతాయి. ఆశీర్వాదాలు నిలిచిపోతాయి. ఈరోజు దేవుడు ఎన్నో ప్రాంతాలలో దేవుడు ఆయన మాటలు ప్రకటించడానికి నన్ను వాడుకుంటా ఉన్నాడు. కారణం ఏంటంటే, ఆయన అప్పగించిన బాధ్యతను విసుక్కోకుండా చేయడము. ఏదైనా సరే ఎంత మనం చేయలేని పని కావచ్చు అది. సో,
కృతజ్ఞత పూర్వకంగా ప్రతి బాధ్యతను మనం నిర్వహిస్తాం. దేవుడు తగ్గిన సమయంలో మనకు ఆశీర్వాదాలు ఇస్తాడు. మూడవదిగా చూద్దాం, త్వరగా నేను ముగించేస్తాను. మూడవది, వాక్యాన్ని అనుసరించే వారిగా మనం ఉండాలా. దేవుని ప్రణాళిక ఎందుకు మనల్ని లోకంలో పుట్టించాడంటే కేవలము వాక్యము వినేవారిగా మనం ఉండకూడదండి. చాలా సార్లు మనం చేస్తుంది ఏంటంటే వినడానికి మాత్రం విన్నట్టు ఉంటాం, కానీ దాన్ని అవలంబించడంలో ఫెయిల్ అయిపోతా ఉన్నాము. కేర్లెస్ గా ఉంటా ఉన్నాము. ఏదో ఆషామాషిగా తీసుకుంటా ఉన్నాము వాక్యాన్ని. పరిశుద్ధ గ్రంథంలో షద్రక్, మేషక్, అబేద్నెగోలను మనం చూస్తే వాళ్ళు దేవుని కోసము ఖచ్చితంగా నిలబడ్డారు. పోనీలే, ఏముందిలే, అందరు మొక్కుతా ఉన్నారు, మేం మొక్కుతే ఏమయ్యేది ఉంది, ఒక్క దాంట్లో మేము ఎందుకు కాంప్రమైజ్ అయిపోతదిలే అని వాళ్ళు వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకోలేదు. వాక్యానికి లోబడ్డారు. దేవుని మాటలు అనుసరించడంలో ఆశీర్వాదాలు ఉన్నాయి, వినడంలో లేదు. వినడం అందరూ వింటారు. అందుకే వాక్యం సెలవిస్తా ఉంది, ఇరుకు మార్గము, విశాల మార్గము యేసు ప్రభు బోధించాడు. విశాల మార్గంలో ప్రవేశించేవారు అనేకులంట. ఇరుకు మార్గంలో వెళ్ళేవారు కొద్ది మందే అని వాక్యం చెప్తా ఉంది. పరలోక రాజ్యంలో అడుగు పెట్టే వాళ్ళు కొద్ది మందే అని వాక్యము స్పష్టంగా చెప్తా ఉంది. ఎంతో మంది వెళ్ళరు పరలోకానికి. ఎవరైతే తమ జీవితాలను ఇరుకు మార్గానికి అలవాటు చేసుకుంటారో, ప్రతి విషయంలో దేవుని కోసము మనల్ని మౌల్డ్ చేసుకుంటాము. ఇది దేవునికి నచ్చదు, నేను చేయను. ఈ మాటలు దేవునికి నచ్చవు, నేను మాట్లాడను. ఈ చూపు ఆయనకు నచ్చదు, నేను చూడను. ఈ ప్రవర్తన ఆయనకి ఇష్టం లేదు, నేను చెయ్యను అని నీకు నువ్వు మౌల్డ్ చేసుకున్నప్పుడు, నీ జీవితాన్ని మలుచుకున్నప్పుడు నువ్వు జీవితంలో దేవుని ఆశీర్వాదాలు చూస్తావు. వాక్యాన్ని అనుసరించే వారిగా మనం ఉండాలా. ఒకసారి చదువుదాం. సామెతలు 29:18. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రము అనుసరించువాడు ధన్యుడు. దేవుని వాక్యాన్ని అనుసరించే వ్యక్తులు ధన్యులు అని వాక్యం చెప్తా ఉంది. అనుసరించే వారిగా ఉందాం. మా దేవుడు ఏమైతే వాక్యం చెప్తా ఉందో దాన్ని ఖచ్చితంగా పాటిద్దాం. నష్టమైన, కీడైనా, ఇంకేమైనా లాస్ అయినా, నష్టపోతున్నా పర్వాలేదు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు ప్రాణం పోయినా పర్వాలేదు, మేము దేవుని మాట వింటామన్నారు వాళ్ళు. సో ఆ విధంగా మనం ఉండాలని దేవుని ప్రణాళిక. చివరిగా ఐదోది నేను చెప్పి ముగించేస్తాను. తీర్పు ఉంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. అడుగడుగున మన జీవితంలో ప్రతి క్షణమున మన మైండ్ లో ఒక ఒక రిమైండర్ ఉండాలి. ఏంటంటే మనందరం ఒక రోజు తీర్పు దినమున దేవుని సింహాసనం ముందు హాజరవ్వాలి. ఎవరము తీర్పు నుండి తప్పించుకోలేము. ప్రియా సహోదరి, సహోదరుడా, ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలా. ఆ మత్తయి సువార్త 25:19 చదువుతాను. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. ఇక్కడ యేసు ప్రభు ఒక చక్కటి ఉపమానం బోధిస్తా ఉన్నాడు. అందులో ఒక యజమానుడు తన దాసులకి కొన్ని తలాంతులు ఇచ్చి దేశాంతరం వెళ్ళాడంట. వేరే దేశానికి వెళ్ళాడు ఆయన యజమానుడు. ఒక ఆయనకు 5 తలాంతులు ఇచ్చాడు, ఒక ఆయనకు 2 తలాంతులు ఇచ్చాడు, ఇంకొక ఆయనకు 1 తలాంతు ఇచ్చాడు. 5 తలాంతులు కలిగిన వాడు దాన్ని 10 చేశాడు, డబుల్ చేశాడు. 2 తలాంతులు కలిగిన వాడు 4 చేశాడు. 1 తలాంతు తీసుకున్న వ్యక్తి భూమిలో పాతి పెట్టాడంట. దాంతో ఏమీ చేయలేదు ఆయన. దేవుడిచ్చిన తలాంతులను ఉపయోగించను కూడా ఉపయోగించలేదు ఆయన. నాకెందుకులే, వాళ్ళు వాడుకుంటారులే, నాకెందుకులే, వాళ్ళు వాక్యం చదువుకుంటారులే, నాకెందుకులే అని కామ్గా ఉన్నాడు అన్ని విషయంలో. మూడో వ్యక్తి, ఆయన గురించి వాక్యం చెప్తా ఉంది. మత్తయి సువార్త 25:19 చూస్తే, బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద
చూచుకొనెను. లెక్క చూడడానికి ప్రభు రాబోతా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో దేవుడు నీకిచ్చిన సమయానికి దేవుడు లెక్క అడుగుతాడు. ఇంత సమయం ఇచ్చాను, ఏం చేసావు? దేవుడిచ్చిన ధనము లెక్క చెప్పాలి ఆయనకి. దేనికి ఖర్చు పెట్టాము, ఏ వ్యర్థమైన వాటికి ధారబోస్తా ఉన్నాము డబ్బులను, లెక్క చెప్పాలా? దేవుడిచ్చిన బలము దేనికోసం వాడాము, ఆరోగ్యము దేనికోసం వాడాము, లెక్క చెప్పాలా? దేవుడిచ్చిన కుటుంబము, ఆ కుటుంబంతో ఎప్పుడన్నా ఆయన సన్నిధికి వచ్చామా? నే మనమే వచ్చేస్తా ఉంటాం. మనం మనం దేవుని మీద ప్రేమ ఉందని నేను ఒక్కదాన్నే వెళ్ళిపోతా ఉంటాను, నా భర్త ఒకడే వెళ్ళిపోతా ఉంటాను, నా పిల్లలు ఒకరే. అట్లా కాదండి, కుటుంబ సమేతంగా దేవుణ్ణి ఆరాధించడానికి మనం వెళ్ళాలా. అది దీవెన. దేవుడు కుటుంబాన్ని కట్టిందే ఆయన సన్నిధిలో మనము కుటుంబంగా కలిసి ఆరాధించాలని. ఒంటరిగానే ఇంకా కుటుంబంగా కట్టినాక కూడా ఒంటరిగా బ్రతకమని కాదు. సో కుటుంబంగా నువ్వు ఆయన ఆరాధనకు వస్తా ఉన్నావా, లెక్క చెప్పాలా, లెక్క అప్పగించాలా ఒక రోజు. దేవుడిచ్చిన స్వరము, ఇందాక చాలా మంది సహోదరులు సహోదరులు చక్కటి పాటలు పాడారు. ఆయన స్వరము నువ్వు వాడుతా ఉన్నావా, లెక్క అప్పగించాలా. ప్రతిదీ లెక్క అప్పగించాలా. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ఈ వాక్యాన్ని ముగించేస్తాను. ఒకసారి మా మమ్మీ ఆ వేరే వేరే మా ఇంటి పక్కన ఒకరు వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ లేదని మా ఇంట్లో ఆ తడిపిన పిండి ముద్దను ఆమె వచ్చి మా ఇంట్లో ఫ్రిడ్జ్ లో పెట్టుకొని వెళ్ళింది, పక్కన ఇంటి ఆవిడ. అయితే ఆమె ఏమనిందంటే, నేను మళ్ళీ తీసుకుంటాను, ఈ పిండి మీ ఫ్రిడ్జ్ లో పెట్టండి, మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదని చెప్పింది. అది మా మమ్మీ ఏం చేసిందంటే 2 days చూసి తీసి పడేసింది, అది మొత్తం ఫంగస్ వచ్చేసింది అని. ఆ తర్వాత ఆమె వచ్చి అడుగుతా ఉంది, నా పిండి నేను పెట్టెళ్ళాను కదా, నాకు ఇవ్వండి అంటే మా మమ్మీ మా ఇంట్లో ఉన్న పిండి సగం కవర్ తీసి ఇచ్చేసింది, ఇది తీసుకెళ్ళు, అది నేను పడేసాను అని. నేను మా మమ్మీని అడుగుతున్నాను, ఆమె ఇచ్చింది ఇంత చిన్న ముద్ద కదా, నువ్వెందుకు ఇంత పెద్ద కవర్లో ఇస్తున్నావు అని అంటే, దేవుడు ఒక రోజు లెక్క అడుగుతాడు. సో మనం అన్నిట్లో న్యాయంగా ఉండాలి అని మా మమ్మీ ఒక మాట చెప్పింది. ప్రియ సహోదరి సహోదరుడు, చిన్న విషయం కదా అది, పిండి. పిండి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో న్యాయమే దేవుని దగ్గర. ఎవరికి అన్యాయం చేయడము ఆయనకి ఇష్టం ఉండదు. సో ప్రియ సహోదరి సహోదరుడ, మనము దేవునికి లెక్క అప్పగించవలసిన వారము కాబట్టి ప్రతి విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలా. క్రీస్తు న్యాయపీఠము ఎదుట మనము ఒక హాజరు కావాలా. 2 కొరింథీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చెప్పి నేను ముగించేస్తాను. 2 కొరింథీలకు రాసిన పత్రిక 5:10. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. హల్లెలూయా. సో ఒకరోజు ఆయన న్యాయపీఠం ఎదుట మనం నిలబడాలి కాబట్టి మంచి పనులైనా చెడ్డ పనులైనా ఆ బహుమానం మనం పొందుకోవాలి కాబట్టి ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలా. తీర్పు ఉందని మనము గుర్తుంచుకోవాలా అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతా ఉన్నాడు. ఈ కొద్ది మాటలు మనందరి వెనుకల్లో దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ అన్న.